ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నానండి. మొన్నటి దినాన ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత నాకు సహకరించిన వారికి, నాకు సహాయం చేసిన వారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ఆశతో శాంతి కలిగి ఉన్న ప్రతి ఒక్క దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నానండి. ఈ రోజున ఇక్కడికి రావడానికి గల కారణం ఎంతో మందికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న అనేక మందికి తెలిసే ఉంటుంది. అదేంటంటే ఈ రోజుకున్న ప్రత్యేకం ఏంటంటే, ఈరోజు శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా పాపములు గడగడానికి ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి సిలువ పైన మరణించినటువంటి రోజు, సిలువ వేయబడిన రోజు. జీవపు డంబాషుల మీద ఎంతో మంది దృష్టి పెడతా ఉన్నారు. మనకు కలిగినదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు దయచేశారో అనే విషయాన్ని మర్చిపోయి మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలే మనం తీసుకుని ముందుకు సాగుతా ఉన్నాం. కానీ ఇక్కడ కనుక మీరందరూ కూడా గమనించినట్లయితే, మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా ఫలాన్ని తీసుకుని రాలేవు. మనలో కానివ్వండి, మన చుట్టుపక్కల వారి జీవితంలో కానివ్వండి, ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనంటే, లేదా ఒక పనిని మనం ప్రారంభించాలి అని అంటే, మనం ఎదుట మనిషిని లేదా అనుభవం ఉన్న మనిషిని మనం తెలుసుకుని అడిగి ఆ యొక్క పనిని మనం ప్రారంభించడానికి సిద్ధమవుతాం. ఇదందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అంతేగాని మన యొక్క సొంత నిర్ణయాలు తీసుకుని ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాం. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే, మనుషులమైన మనందరము కూడా ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం సరైన పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం. ఇది కేవలము నా ఉద్దేశం మాత్రమేనని మీకు ఒకసారి తెలియపరుస్తున్నాను. నా జీవితంలో కనుక నేను చెప్పుకోవాలి అని అంటే, నేను ఏదన్నా నిర్ణయం తీసుకోవాలి అన్నా, ఏదన్నా పనిని ప్రారంభించాలి అన్నా, మొదటిగా మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను అడిగి ఆ పనిని ప్రారంభించడం లేదా ఆ యొక్క ఆలోచనలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే నేను మనిషిని, నా తోటి మనిషిని నేను ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటానో, ఆ మనిషికి నా మీద ప్రేమే ఉండుండొచ్చు లేదా ద్వేషమే ఉండుండొచ్చు. మనమైతే వారి అంతరంగంలోకి దూరి మనం చూడలేం. కానీ మనం ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క మాటలకు మనం విధేయత చూపినప్పుడు, మనం ఎవరిని నిర్ణయం అడగాలి, ఎవరి ఆలోచన మనం తెలుసుకుని మన ముందు అడుగు వేయాలి అనే ఒక విషయాన్ని మనం చాలా త్వరగా గ్రహిస్తాం. అది మనం దేవుని వాక్యం చదివినప్పుడు, పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా అర్థమైనప్పుడు, దేవుని ప్రణాళిక మనందరికీ కూడా సుస్పష్టంగా మనందరికీ కూడా అర్థమైనప్పుడు, మొదటిగా నిర్ణయం అనేది ఎక్కడ తీసుకోవాలి అనే విషయాన్ని మనం సూటిగా తెలుసుకోవచ్చు. ఈ రోజున ఆ నిర్ణయం, నేనేదన్నా నిర్ణయం తీసుకోవాలంటే యేసుక్రీస్తు వారిని అడగడానికి గల కారణం, ఆయన నా పాపాన్ని పరిహరించారు. నా పాపముల కోసం, నా యొక్క పాపముల కోసం కాదు, కానీ ఈ లోకంలో ఆయన చేత, ఆయన సుహస్తాలతో సృష్టించుకున్నటువంటి
అనేక మంది జనాంగమైన మనందరి కోసం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారి అయి మరణించి ఆయన రక్తము కార్చి మన పాపాలను కడిగాడనే విషయం అనేక మందికి తెలుసు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు, మనం ఆలోచన చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇది కేవలము నన్ను స్వస్థపరిచిన దేవునిని, నాకు మంచి ఆరోగ్యాన్ని, మంచి జీవితాన్ని, నా పాపాన్ని కడిగినటువంటి దేవుణ్ణి ప్రకటించుకోవడం మాత్రమే అని మరొక్కసారి మీకు తెలియపరుస్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రాలేదు, దేవుణ్ణి ప్రకటించుకోవడం కోసమే ఇక్కడికి వచ్చానని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియపరుస్తున్నాను. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే వాక్య భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనకు ముందుగానే వాక్యంలో తెలియపరచబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మీరందరూ కూడా నేను చదివినటువంటి మాటను మీరందరూ కూడా చెవిల గలవారు విన్నారు. వాక్యంలో కూడా అనేక మారులు తెలియపరుస్తుంది, చెవి గలవాడు వినుగాక అని. ఈ యొక్క మాటను మీ అందరూ కూడా విన్నారని నేను ఆశపడుతున్నాను. ఆయన ముందుగానే సిద్ధపరిచారు. ఆయన అద్వితీయ కుమారుని మన కొరకు ముందుగానే సిద్ధపరచడం జరిగింది. దేని నిమిత్తమోనంటే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన అద్వితీయ కుమారుని ముందుగానే సిద్ధపరచడం జరిగింది. ఆయన అద్వితీయ కుమారుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రాకపోయినట్లయితే, శరీరధారిగా ఈ లోకానికి దిగి రాకపోయినట్లయితే మన పాపానికి పరిహారం ఉండేది కాదు, పాప క్షమాపణ ఉండేది కాదు, మనకు నిత్య జీవం ఉండేది కాదు. నిత్య జీవం కలగాలి అనంటే యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలి. యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మనము అదే వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఆయన తప్ప మనకు వేరొక మార్గం లేదంటండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప మనకి ఇంకొక మార్గం లేదు తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం చేరుకోవడానికి. అది ఆయనే అంటున్నాడు, నేనే మార్గము అని, నేనే సత్యము అని, నేనే జీవము అని. ఆ మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధ గ్రంథం చదివే ప్రతి ఒక్కరికి కూడా వాక్యం ఎంతో మందికి సుస్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. ఈ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయనే గనక ఈ లోకంలోనికి రాకపోయినట్లయితే మనకు నిత్య జీవం ఉండదు. ఆయన రక్తంలో మనం కడగబోతే మనకు పాప క్షమాపణ ఉండదు. ఆయనే మార్గము అన్నాడు గనక మనందరము కూడా ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ వాక్యంలో రాయబడినట్లుగా విశ్వాసం ఉంచిన ప్రతి వానికి నిత్య జీవము. ఆ నిత్య జీవము అనగా మనందరం కూడా ఆలోచించేటటువంటి విషయం ఒకటే. ఈ లోకంలో ఉన్నంతకాలం భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, ఉన్నదాంతో సంతోషంగా, ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించుకుని, మిద్దెలు మేడలు కట్టుకుని, ఆకాశాన్ని అంతేటటువంటి గోపురాలు కట్టుకుని, మన జీవితంలో పరిశుద్ధత లేకుండా అన్యాయపు జీవితాన్ని మనం జీవిస్తూ ఈ లోకంలో బ్రతికినన్ని నాళ్ళు బ్రతికేసి మరణించిన తర్వాత మనం ఎటుపోతాములే అనే ఆలోచనతో అందరూ కూడా ఉంటారు. మీరు ఈ లోకానికి మొట్టమొదటి మనిషి వచ్చినప్పుడు మీరెవ్వరూ చూసుండ్రు. అదేవిధంగా మీరందరూ మరణించిన తరువాత కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి మీరు ఒక మనిషి చూడరు. కానీ వాక్య భాగంలో సుస్పష్టంగా రాయబడినది, మరణించిన తరువాత, నేను మొన్నటి దినాన్ని కూడా మీ అందరికీ కూడా పరిచయం చేశాను, పరలోకము నరకము అనేటటువంటి రెండు విభాగాలు ఉంటాయి. మనం మరణించిన తర్వాత మనకు సంభవించేటటువంటి రెండు విభాగాలు ఉంటాయి, పరలోకము, నరకము. ఈ నరకములో నువ్వు ఎప్పుడు వేయబడతావు అనంటే
నువ్వు మరణించిన తరువాత ఈ లోకంలో నువ్వు శరీరానుసారముగా చేసినటువంటి పాపములు, శరీరానుసారముగా జరిగినటువంటి ఏ క్రియైన దానికి తీర్పు తీర్చబడిన రోజున గొర్రెలను మేకలను ఆయన వేరుపరుస్తారంట. గొర్రెలను ఆయన వేరుపరుస్తాడు, మేకలను వేరుపరుస్తాడు. అది వాక్య భాగంలో మనం చూడవచ్చు. ఇక్కడ గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు అనే విషయాన్ని గనక మనం ఒకసారి ఆలోచించినట్లయితే, గొర్రెలు అనగా వాటికి ఎంత సాత్వికం ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. అవి ఎంత నిమ్మలంగా, ఎంత ప్రశాంతంగా, ఒకరికి హాని చేయకుండా, ఒకరి నుంచి ఏది ఆశించకుండా, వారిని ఎవరు ఏమీ చేయకుండా ఉంచుకోగలిగేటటువంటి వాటితో మనందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పోల్చారు. వాటిని బొచ్చు కత్తిరించేటటువంటి యజమానుడు వచ్చినప్పుడు గొర్రెలు ఎంత నిమ్మలంగా తల వంచుకుని సాత్వికముతో ఉంటాయో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ విధముగా వాటిలో ఉన్నటువంటి నిర్మలమైన మనస్సు, తగ్గింపు హృదయము, నిర్మూలత్వము మనలో ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నాడు. అందుకనే గొర్రెలతో మనల్ని పోల్చి తీర్పు దినాన గొర్రెలను మేకలను వేరుపరిచి గొర్రెలుగా ఏర్పరిచినటువంటి వారికి నిత్య జీవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు దయచేస్తారు. ఆయన పరిపాలనలో, ఆయన నిర్మించినటువంటి ఈ రాజ్యంలో పరిపాలించడానికి ఆ గొర్రెలైనటువంటి మనల్ని ఆయన ఎంచుకుంటాడు. మీ అందరికీ కూడా ఈ లోకాన్ని శాసించేటటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుడు కలిగించి ఆ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు ఉండడానికి ఆయన ఎంతో ప్రయాసపడి ఈ లోకంలోనికి వచ్చారు. ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించినట్లుగా మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి చదివినట్లయితే ప్రవక్తలు, అనేక మంది ప్రవక్తలు, యెషయా ప్రవక్త కానివ్వండి, జకర్యా ప్రవక్త కానివ్వండి, మీకా ప్రవక్త కానివ్వండి, అనేక మంది ప్రవక్తలు ప్రవచించిన విధముగా యేసుక్రీస్తు వారు జననం, యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యాలు, స్వస్థతలు, యేసుక్రీస్తు వారి మరణంత వరకు కూడా ప్రవక్తలు ప్రవచించిన విధముగానే నెరవేర్పుగా మారాయి. ఎలా అయితే వారు దైవ శక్తితో, దైవ అనుగ్రహంతో, పరిశుద్ధాత్మ వలన వారు ప్రవచించబడ్డారో అదే విధముగా ఆ ప్రతి ఒక్క విషయము కూడా నెరవేర్పుగా మారింది. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మనం చూసినట్లయితే అనేక ప్రవచనాలు మనకు కనిపిస్తా ఉంటాయి, మొదటి రాకడ ప్రవచనాలు. అదే విధంగా కొత్త నిబంధనలో కనుక మనం చూసినట్లయితే మరలా ఇప్పుడు ఎప్పుడైతే సిలువ వేయబడి పరిశుద్ధ రక్తము కార్చి మన పాపములు కడిగి ఆయన పునరుద్ధానుడై 3వ రోజున మరలా లేచి ఆయన యొక్క పరిశుద్ధ స్థలమైన పరలోకానికి చేరుకున్నాడో, ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి నీ నా కోసం సిలువ మీద రక్తము కార్చి పరిశుద్ధమైన స్థలానికి చేరుకున్నాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టి పరిశుద్ధమైన స్థలానికి నిన్ను చేర్చాలని ఆయన ఆశపడ్డాడు. ఆయన మొదటిగా వెళ్ళి, మనకంటే ముందుగా వెళ్ళి మన కోసం స్థలాలు ఏర్పరచబడతాయి. స్థలాలు అంటే అక్కడ సమాధులు కాదు, మన కోసం ప్రత్యేకించబడిన. ఇప్పుడు మనం ఒకసారి మన జీవితంలో కనుక ఈ ఆలోచనలు మనం ఆలోచించినట్లయితే, ఈ లోకానుసారమైనటువంటి సినిమాలకు మనం వెళ్ళినప్పుడు మనకు ఏసీ థియేటర్లు మనం బుక్ చేసుకుని మంచిగా ప్రత్యేకించబడినటువంటి, మంచిగా దాన్ని అమర్చినటువంటి ఒక మంచి సీట్లను మనం మన ఫోన్ల ద్వారాగానో లేకపోతే అక్కడికి వెళ్ళి టికెట్ల ద్వారాగానో మనం సమకూర్చుకుంటాం, సిద్ధపరచుకుంటాం. అదే విధముగా ఇవి లోకానుసారమైనటువంటి స్థలాలైతే మీరు కూర్చొని ఆ యొక్క సినిమాలను, ఆ యొక్క
అందచందాలను ఆ యొక్క ఆనందాలను మీరు అనుభవించేటటువంటి సినిమాల కోసమే మీరు ప్రత్యేకంగా సీట్లను సిద్ధపరచుకుంటారు. కానీ ఇక్కడ మీ ఆత్మీయ జీవితంలో పరలోకంలో మీకోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్థలాలు ఏర్పరచబడుతున్నాయి. ఏర్పరచబడడానికి ఆయన మనకంటే ముందుగా మనకు చేరుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం స్థలాలు సిద్ధపరచుతున్నారు. ఆ స్థలాలు మనం ఆక్రమించుకోవాలి అని అంటే, ఆ స్థలాలు మనం సంపాదించుకోవాలి అని అంటే, ఆ స్థలాలకు మనం అర్హులం కావాలి అని అంటే, ఈ భూలోక సంబంధమైనటువంటి వాటన్నిటినీ కూడా మీరు ఈ రోజున సిలువ వేయబడాలి అని నేను ఆశపడుతున్నాను. ఈ లోకానుసారమైనటువంటి ఆశలను, ఈ లోకానుసారమైనటువంటి భోగభాగ్యాలను, అందచందాలను, అలంకరణలను, ప్రతి ఒక్క దానిని కూడా మీకు ఏది పాపం అనిపిస్తుందో, ఏది తప్పు అనిపిస్తుందో దాన్ని గ్రహించుకోగలిగే జ్ఞానాన్ని, గ్రహించుకోగలిగే ఆ వివేకాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు దయచేశారు. మీ అందరూ కూడా గమనించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారముగా మనందరము ఆత్మీయుల వలె ఆత్మానుసారములుగా పరలోక రాజ్యములో ఆత్మీయులుగా ఉండడానికి ఇప్పటి నుంచే సిద్ధపాటు కలిగిన హృదయాలతో మీరందరూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎంతో ప్రయాసపడి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి మీకు మాటలు చెప్తున్నానంటే దానికి కారణం ప్రభు అయిన పరిశుద్ధమైన రక్తంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తంలో నేను కడగబడి నేను పరలోక రాజ్యం కోసం సిద్ధపరచబడిన వాడిగా నేను ఈ రోజున ఉన్నానని మీకు ప్రశాంతముగా, నేను ప్రశాంతత కలిగిన హృదయంతో, ఎంతో ఆవేదన కలిగినటువంటి హృదయంతో, ఎంతో మంది ఆత్మలు ఈ లోకానుసారముగా పాడు చేసుకుని ఈ లోకానుసారమైనటువంటి వాటి కోసం వెతుకుతూ ఎన్నో ఆత్మలు దూరమైపోతున్నాయి. ఆ యొక్క వేదనలతో, ఆ యొక్క బాధతో ఈ యొక్క గ్రామంలోనికి వచ్చి నేను మీ అందరికీ కూడా సువార్త ప్రకటించడానికి గల కారణం అదే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీకోసం స్థలాలు సిద్ధపరచబడాయి. సిద్ధపరచడానికి మనకంటే ముందుగా వెళ్ళాడని మీరందరూ గ్రహించాలి. మనందరం కూడా పరలోక రాజ్యానికి సిద్ధపడి ఉండాలి. మీ యొక్క విరిగి నలిగినటువంటి హృదయాలను దేవుడు అంగీకరిస్తాడు. మీరు అర్పించేటటువంటి కోడిలను, మేకలను, గొర్రెలను, ఎద్దులను, గేదెలను దేవుడు అంగీకరించుడు. మీ యొక్క విరిగి నలిగినటువంటి మనస్సును, మీ యొక్క విరిగి నలిగినటువంటి హృదయాలను, మీ యొక్క శరీరాలను బలి అర్పణలుగా అర్పిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో ఆనందంగా వాటిని స్వీకరిస్తారు. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం సిలువ వేయబడ్డారు. మన పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డారు. మనము ఈ రోజున మీ అందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఈ జనాల కోసం సిలువ వేయబడ్డారు కదా, మనందరూ బాధపడాల్సినటువంటి ఈ రోజున మీరందరూ ఏంట్రా బాబు ఇంత ఆనందంతో, ఇంత ఉద్దేశంతో, ఉద్వేగంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నారని మీలో ఎవరైనా నన్ను ప్రశ్నించినట్లయితే నేను ఒకటే మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మన యొక్క పాపాలను కడుక్కోవాలి అని అంటే ఏ ఒక్క రక్తముతో కూడా మన పాపాలను కడుక్కోలేము. మన పాత నిబంధనలో కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన పాప పరిహారార్థ బలి అనేకమైనటువంటి బలులను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో రాయించారు. మన పాపాల నిమిత్తం సమాధాన బలులని, పాపక్షమాపణ బలులని అనేకమని బలులు పాత నిబంధనలో రాయించారు. అక్కడ ఏంటంటే మనం చేసినటువంటి తప్పులే కానివ్వండి, మన చెడు క్రియలే కానివ్వండి, దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెంచుకున్నటువంటి పనులే కానివ్వండి, వాటన్నిటినీ కూడా మరలా తిరిగి తెచ్చుకోవడానికి, మరలా ఏర్పాటు చేసుకోవడానికి, మరలా దేవుడితో సహవాసాన్ని పొందుకోవడానికి బలులు అర్పించడం జరిగేది. ఆయన ఒక బలిపీఠం మీద ఆ బలులు అర్పించడం జరిగేది. మన పాపాలను తొలగించి మరలా దేవుడితో సహవాసం చేయడానికి అనేక మంది బలులు అర్పించడం జరిగింది. కానీ ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఇప్పుడు పాత నిబంధనలో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న విషయాలలో బలి అర్పించాలి అని అంటే దానికి ఎటువంటి లోపము ఉండకూడదు. అది పరిశుద్ధత కలిగి ఉండాలి, మచ్చలేనిదై నిష్కలంకంగా ఉండాలి. ఆ నిష్కలంకంగా ఉన్నదాన్నే మనం బలిగా అర్పిస్తే మన యొక్క పాపాలు కడగబడతాయి.
అది పాత నిబంధనకు సంబంధించినటువంటి విషయం. కానీ ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే దేవుని అద్వితీయ కుమారుడే ఈ లోకానికి శరీరధారిగా వచ్చి పరిశుద్ధునిగా నిష్కలంకుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, మరొకసారి మీకు వినపడేలాగా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన యొక్క రక్తము పరిశుద్ధమైన రక్తము కాబట్టి నీ పాపాలు కడగబడ్డాయి. మరి ఏ రక్తముతో కూడా నీ పాపాలు కడగబడవని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధమైన రక్తము ద్వారానే మీ యొక్క పాపాలు కడగబడతాయి. అటువంటి పాపాలు ఈ రోజున కడగబడ్డాయి. మీ యొక్క చెడు కార్యాలు, చెడు పాపాలు, ఎంతమంది అయితే ఈ లోకంలో చెడు వ్యసనాలకు బానిసలైపోయి వ్యభిచారములో కూరికిపోయి అబద్ధికులుగా అసత్యయోగులుగా అనేక మంది హత్యలతో పాల్గొనల్చుకుని అనేక మంది హత్యలలో ఎంతో మంది హత్యలు చేసుకుంటూ కుటుంబ సమస్యల్లో ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ హత్యలు చేసుకుంటూ ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేక ఒకరి పట్ల ఒకరికి ద్వేషం కలిగి ఉన్న మీరందరూ కూడా మీ యొక్క పాపాలను కడుక్కోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తం ఈ రోజున కార్చబడింది. మీరందరూ కూడా గ్రహించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తము ఈ రోజున శిలువ మీద కార్చబడింది. మీ నా పాపముల కోసం పరిశుద్ధమైన రక్తము కార్చబడింది. ఈ రోజున పరిశుద్ధ ఆత్మశక్తి వలన ఈ యొక్క గ్రామంలోనికి నేను చేరుకుని ఈ యొక్క విధముగా మీతో నేను ఈ మాటలు పంచుకోవడానికి నేను ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఈ యొక్క దినాన మీ అందరితో నేను ఆనందంగా పంచుకోవడానికి గల కారణం, మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపము పరిశుద్ధ రక్తంలో కడగబడింది కాబట్టి నేను ఎంతగానో సంతోషించి ఈ రోజున దేవుని ప్రకటిస్తున్నానండి. మీరందరూ కూడా, మనందరము కూడా ఆత్మీయుల వలె ఉండాలి. ఈ లోకానుసారమైనటువంటి మనుషులము ఒకటే రక్తము కాకపోయినా, ఒకటే శరీరములు కాకపోయినా, ఒకటే ముఖము గల వారు కాకపోయినా, ఒక తండ్రికే పుట్టకపోయినా, ఒక తల్లికే పుట్టకపోయినా, మన పితరులు అందరూ కూడా మొదలుకొని మనందరము కూడా ఒక పితరుని, ఒక తండ్రి దగ్గర నుంచి వచ్చిన వారిని, మనందరము కూడా ఒక శరీరులమే అని గ్రహించాలి. ఈ లోకానుసారంగా అనుకునేటువంటి ప్రతి ఒక్క మాట మంచి మాట కాదండి. ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే. మనందరం కూడా ఒక తల్లి బిడ్డలం కాదు, ఒక తండ్రి బిడ్డలం కాదు. మనం వేరు వేరు, మన స్థాయి అది, మన స్థాయి ఇది అనుకుంటా ఉంటాం. కానీ మొదట ఎవరైతే ప్రభువు చేసుకుని తయారు చేసుకుని భూలోకంలోకి నింపారో అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మనందరము ఏక రక్తము కలిగినటువంటి వారమే, ఏక శరీరములే, ఏక ఆత్మ కలిగినటువంటి వారమే, ఏక మొహము కలిగినటువంటి వారమే. మనందరము కూడా అటువంటి వారము కనుక మనందరము ఏక రీతిగా ఉన్నటువంటి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి అంగీకరించాలని నేను ఆశపడుతున్నాను. ఈ రోజుని ఈ విధంగా స్వస్థపరిచిన దేవుణ్ణి, ఈ రోజుని ఈ విధంగా నన్ను బాగు చేసినటువంటి దేవుణ్ణి మీ అందరికీ పరిచయం చేయడానికి నేను ఎంతగానో ఆశపడి మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా పరిశుద్ధమైన రక్తంలో కడగబడినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం శరీరధారికి లోకానికి వచ్చి యూదా దేశంలో, యూదా అనబడిన దేశంలో యేసుక్రీస్తు ప్రేమను, సమాధానాన్ని, దేవుని యొక్క రాజ్యం గురించి బోధిస్తుండగా ఆయన చేసినటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆయన స్వస్థపరిచినటువంటి మనుషులను చూసి మనలాంటి జనాంగము ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి ఆనాడు ఆయన చేస్తున్నటువంటి అనేక కార్యాలను ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఈ రోజున ఇక్కడ నిలబడి నేను ఏ విధంగా అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నానో అదే రీతిగా ఆ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక మందిని స్వస్థపరుస్తుండగా అనేక మందికి కన్ను లేని వారికి కన్నులను, కుంటి వారికి నడకను, రక్త ప్రసరణ కలిగినటువంటి స్త్రీలకు రక్తం నుంచి దూరం చేయడం, ఆ రక్తాన్ని ఆపివేయడం, అనేకమైనటువంటి కార్యాలు, స్వస్థతలు జరిగిస్తుండగా
అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. నా మాటలు ఎంత దూరం వినపడుతున్నాయో నాకు తెలియదు, కానీ నాకున్న శక్తి మేరకు, దేవుని దయచేసిన బలం మేరకు, నాకున్న ఆదిత్యత మేరకు నేను ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా, వినిపించిన వారందరూ కూడా, చెవిగల వారందరూ కూడా వినాలని నేను ఆశపడుతున్నాను. అయితే ప్రజలందరూ కూడా ఆయనను వెంబడించడం జరిగింది. కానీ అక్కడున్నటువంటి మత పెద్దలకు లేదా అక్కడున్నటువంటి ప్రధానులకు లేదా అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు, ఆ యొక్క ప్రభుత్వానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ విధంగా స్వస్థపరచడం, ఆ విధంగా ప్రతి ఒక్కరితో రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి బోధించడం అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్లకు, ఒక స్థాయిలో ఉన్నవారికి నచ్చలేదండి. ఈ నచ్చకపోవడం వల్ల ఏం చేశారు అని అంటే, అక్కడ రోమన్ గవర్నర్ అయిన పొంతు పిలాతు దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బందీగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ బందీగా తీసుకెళ్ళడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీకందరికీ కూడా పరిశుద్ధ గ్రంథము ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ పరిశుద్ధ గ్రంథము తీసి చదివినట్లయితే అనేక మందికి అనేక విషయాలు కనబడతా ఉంటాయి. ఇక్కడ బందీగా తీసుకెళ్ళడం అనే విషయాన్ని గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఈ బందీగా తీసుకెళ్లే మనిషి ఎవరైతే ఉన్నారో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టించినటువంటి రోమా సైనికులకి పట్టించినటువంటి మనిషి ఎవరని మనం ఆలోచన చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తుండగా అనేక మంది శిష్యులుగా ఆయనకి మారారు. అనేక మంది శిష్యులుగా, 12 మంది శిష్యులుగా ఆయనకి మారారు. దాంట్లో ఒకడైనటువంటి శిష్యుడు ఇష్కరియోతు యోధా. ఇష్కరియోతు యోధా అనే శిష్యుడు 30, చాలా జాగ్రత్తగా వినాలండి, 30 వెండి నాణ్యాలకు అమ్ముడుపోయి లేదా ఆశపడిపోయి, కేవలము 30 వెండి నాణ్యాలకు యోధా ఆశపడిపోయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బందీగా రోమన్ సైనికులకు అప్పగించాడండి. ఈ 30 వెండి నాణ్యాల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ 30 వెండి నాణ్యాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ 30 వెండి నాణ్యాలు ఎవరికి ఇస్తారయ్యా అంటే, ఆ యొక్క దాసులకి, రాజ్యంలో రాజు కింద ఉన్నటువంటి దాసులకి లేదా సేవకులకి పనిచేసేటటువంటి సేవకులకు ఇచ్చేటటువంటి ఆ 30 నాణ్యాల గురించి యోధా ఆశపడ్డాడు. ఆ 30 వెండి నాణ్యాలకు దేవుడిని అప్పగించేశాడు. అక్కడ మీరు కనుక గమనించినట్లయితే 30 వెండి నాణ్యాలు ఎవరికి విలువబడుతున్నాయి అని కనుక మనం తెలుసుకున్నాం కదా. ఆ విలువ రాజుకిచ్చిన విలువను కూడా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇష్కరియోతు యోధా ఇవ్వలేకపోయాడు. 30 వెండి నాణ్యాలకు ఆశపడి, లాభానికి ఆశపడి, ఏదో మనం కూడబెట్టేసుకోవాలి, ఏదో మనం కూర్చుకోవాలి, ఏదో మన తరతరాలకు సంపాదించుకోవాలనే ఆశతో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలతో, చేసినటువంటి అద్భుతాలను చూస్తూనే ఉన్నాడు. రాజ్యం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించేటప్పుడు ఆయన పక్కనే ఉండి, ఆయన యొక్క వెనకమాలే ఉండి, ఆయన రాజ్యం గురించి ప్రకటిస్తుండగా, ఆయన రాజ్యం కోసం విన్నటువంటి ఆ చెవులు, ఆయన రాజ్యం కోసం విన్నటువంటి ఆ మనస్సు ఈ రోజున 30 వెండి నాణ్యాలకు అమ్ముడు పడిపోయింది. సేవకులకి, పనిచేసే వారికి ఇచ్చేటటువంటి 30 వెండి నాణ్యాలకు ఆశపడిపోయి, నీకు నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని ఇచ్చేటటువంటి నీ కోసం శరీరధారిగా వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించబడ్డాయి 30 వెండి నాణ్యాలు. నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన దేవుణ్ణి 30 వెండి నాణ్యాలకు అప్పగించేశావు.
రోజున మనం గమనించినట్లయితే రాజుకి ఇచ్చిన విలువ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వలేదండి. రాజు యొక్క విలువను తీసేశాడు. రాజుకున్న విలువను ఏమాత్రము గుర్తించలేదు. ఆయనతో పాటు ఉండి ఆయన యొక్క మాటలు విని ఆయన యొక్క ప్రేమను పొంది ఆయన యొక్క చేసినటువంటి అనేక కార్యాలు చూస్తూ కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన సాదా సేదాగా అప్పగించలేదండి. 30 వెండి నాణ్యాలు తీసుకుని సాదా సేదాగా అప్పగించలేదు. మీరు గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ముద్దు పెట్టుకున్నాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకుని అప్పగించాడంటండి సైనికులకి. మీరు గమనించండి, ఈ లోకంలో మన తల్లిదండ్రులే కానివ్వండి, మన స్నేహితులే కానివ్వండి, మన ఇరుగు పొరుగు వారిలే కానివ్వండి, మన పని చేసేటువంటి మన పని దగ్గర ఉండేటటువంటి పనులే కానివ్వండి, అక్కడ చేసేటటువంటి ఉద్యోగులే కానివ్వండి, ఎవరైనా ఈ లోకానుసారమైనటువంటి మనుషులు ఎవరైనా కానివ్వండి, మన మీద ప్రేమను చూపిస్తూనే మనతో సహవాసంగా ఉంటూనే మనం చెప్పినటువంటి మాటలు వింటూనే మన ప్రేమను పొందుకున్నటువంటి మనుషులై ఉండి మనతో దగ్గర సంబంధం కలిగినటువంటి మనుషులై ఉండి దేవుడి కార్యాలు లేదా మనం చేసేటువంటి మంచి పనులను దగ్గర నుంచి చూస్తూ మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి మనుషులే మనను ఎదుటి వారి దగ్గర తక్కువ చేసి మాట్లాడతారండి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి ముందుకు రారు. ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకోరా బాబు అంటే ఎవడు ముందుకు రాడు. అప్పుల భారంతో మునిగిపోయావంటే ఎవడు అప్పించేవాడు కనిపెట్టు. నీ శరీరం అలసిపోయి నువ్వు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పుడు నిన్ను చూడడానికి కూడా కనీసం ముందుకు రాడు. ఎదుటి వారి దగ్గర నిన్ను తక్కువ చేస్తాడు. నీ దగ్గర ఒక మాట వాడి దగ్గర ఒక మాట మాట్లాడి నిన్ను వాడికి అప్పగిచ్చేస్తాడు. నీ విషయాలన్నీ ఎదుటి మనిషి చెప్పేసి నీ విలువ తగ్గించేస్తాడు. అలాంటి వారు ఎందరో ఉన్నారండి. అదే విధముగా నిన్నే ప్రేమిస్తూ నీ దగ్గరే ఉంటూ నీ ఆశ్రయమే పొందుతున్నవాడు కూడా నిన్ను ఏదో ఒక రోజున అప్పగించక తప్పదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు అప్పగించక తప్పదు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంతటి వాడిని ఇస్కరియోతు యోధ అప్పగించినట్లుగా కేవలం 30 నాణ్యాలకు ముద్దు పెట్టుకుని సాదా సేవగా కూడా కాదండి, ప్రేమను పంచి ప్రేమను చూపించి ముద్దు పెట్టుకుని సైనికులకు గుర్తుగా ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే మీకు కావాల్సినటువంటి మనిషి, ఆయనే మీరు తీసుకెళ్ళినటువంటి మనిషి. నాకు ఈ 30 నాణ్యాలు ఇచ్చారు కదా, నేను ఏ మనిషినైతే ముద్దు పెట్టుకుంటానో ఆ మనిషి మీకు కావాల్సినటువంటి మనిషిని ఆఫ్టర్ ఆల్ 30 నాణ్యాల కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగించేశాడండి. అప్పగించడం కూడా అది దేవుని ప్రణాళికే, దేవుడి చిత్తమే. అప్పగించబడకపోతే ఈ రోజున శిలువలో రక్తం కార్చబడేది కాదు. రోమన్ సైనికులకు అప్పగించబడకపోతే ఇస్కరియోతు మనసు అంత కఠినం చేయకపోతే ఈ రోజున రక్తం కార్చబడదండి. కానీ దీని వలన ఒక పాఠం మనం నేర్చుకోవాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ యొక్క జీవ గ్రంథంలో రాయించారు. ఇస్కరియోతు యోధ దేవుని అప్పగించిన తరువాత రోమన్ సైనికులు తీసుకువెళ్ళి పొంతు పిలాతు వద్ద నిలబెట్టి తీర్పు తీర్చడానికి అనేక మంది చుట్టుముట్టి అనేక మంది మధ్యలో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, గొర్రె పిల్ల ఏ విధంగా అయితే బొచ్చు కత్తిరించేటటువంటి యజమానుడు ఆ యొక్క గొర్రె పిల్ల దగ్గరికి వచ్చి బొచ్చు కత్తిరించడానికి యజమానుడు కత్తెర పట్టుకుని ఆ గొర్రె పిల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సాత్వికముగా ఎంత నిమ్మలముగా సమాధానము లేనిదై మాట్లాడలేక మౌనముగా తలదించుకొని బొచ్చు కత్తిరించుకోమని తన యొక్క శరీరాన్ని తన యొక్క
ఆ యొక్క బొచ్చుని, ఆ యొక్క శరీరాన్ని తను అప్పగించుకుందో, తల వేలాడు తీసుకుని ఆ గొర్రె పిల్ల ఏ విధముగా అయితే మౌనముగా ఉండిపోయినదో అదే విధముగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంతమంది జనములో స్వస్థపరిచిన వారు కూడా అందులో అనేక మంది ఉన్నారండి. ఆయనను చూస్తూ ఆయనను ప్రేమను అనేక మందితో చాటి అనేక మందికి ఆయన యొక్క రాజ్యాన్ని సువార్త ప్రకటించి ఆయన ఆశ్రయం పొంది ఆయనతో ఉన్నవారు అనేకులు చుట్టుముట్టిన వారిలో కూడా ఉన్నారండి. కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. కొందరైతే నేను అసలు నిన్ను ఎరగను. కొందరు మనలో ఇప్పుడు మనం కనుక ఎవరికైనా సహాయం చేసి ఎవరికో 1 లక్ష రూపాయలు అప్పించి వాడు ఆ 1 లక్ష రూపాయలు మర్చిపోయి, ఎరా బాబు నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి కదా, ఎప్పుడు ఇస్తామని కనుక వాడు మనం ప్రశ్నించి నలుగురిలో పెట్టినప్పుడు వాడు ఏమంటాడంటే, వాడి మనసు కనుక కఠినమైతే అసలు నేను నిన్ను ఎరగను అంటాడు. నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు 1 లక్ష రూపాయలు, నీ దగ్గర నేను ఎప్పుడు తీసుకున్నా 1 లక్ష రూపాయలు అంటాడు. మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుందండి. ఇది భూలోకంలో జరిగేటటువంటి అనేక విషయాలండి ఇవి. అసలు నాకు ఎప్పుడు ఇచ్చాను 1 లక్ష రూపాయలు అంటాడండి. అదే విధముగా గొర్రె పిల్ల ఏ విధంగా అయితే తలదించుకుని కొంత పిలాతో గొర్రె పిల్ల వలె ఉన్నదో మౌనముగా, ఆ విధముగా మౌనముగా ఉన్నప్పుడు నిన్ను ఎరగను అని దాంట్లో ఒక మనిషికి అన్నాడండి. అసలు నిన్ను నేను ఎరగను అని చెప్పేశాడు. ఆయన ఆశయం పొందిన వాడు చెప్పేశాడు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే పొంతు పిలాతుకి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో ఎటువంటి తప్పు కూడా కనపడలేదు. ఎటువంటి తప్పును కూడా గ్రహించలేదండి. ఎటువంటి తప్పు కనపడలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి మనలాంటి జనాంగము, మనలాంటి కాదండి, మనమే అక్కడున్న జనాంగమైన ఈ రోజు ఈ లోకానుసారంగా ఉన్నటువంటి మనమైన ఈ లోకానికి లోపడిపోయి ఈ లోకాశలకి ఆశ చూపుతూ మొగ్గు చూపుతూ దేవుని మాటకు అవిధేయులై దేవుని మాటను విడిచిపెట్టి అవిశ్వాసులుగా ఉన్నటువంటి మనమే, మన బలవంతం మీదే అక్కడ అంటాడు, వారి బలవంతం మీద, మత పెద్దల బలవంతం మీద, ప్రధానులకు బలవంతం మీద పొంతు పిలాతు సిలువ వేయాలని తీర్పు తీర్చాడంటే పొంతు పిలాతు గది ఎటువంటి తప్పు కనబడలేదు. కానీ మనలాంటి జనాలు చెప్పడం వల్ల, మత పెద్దలు చెప్పడం వల్ల, వాళ్ళ బలవంతం వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువకు అర్హులయ్యారు. సిలువ వేయడానికి తీర్పు తీర్చబడింది. మీరందరూ గమనించాలి. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా గమనించాలండి. దేవుని మాటలు ఆసక్తి కలిగి ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. కానీ ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకోసం సిలువ వేయమంటారు. నీకోసం పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారు. ఆ రక్తాన్ని కార్చి నీ పాపాలు క్షమించబడ్డాయి. కానీ ఈ రోజున రక్తంలో కడుక్కోవడానికి నీకు మనసు రావట్లేదు. ఆ రక్తాన్ని కడుక్కోవడానికి నువ్వు ఎటువంటి ఆసక్తి చూపడం లేదు. ఆ రక్తంలో కార్చినటువంటి మనిషి మీద నువ్వు విశ్వాసం చూపడం లేదు. ఆ మనిషి చెప్పినటువంటి మాటలకు నువ్వు అవిధేయుడు అయిపోయావు. సిలువ వేయడానికి సిద్ధపరచబడారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ సిలువ వేయడానికంటే ముందుగా వెంటనే మనిషిని సిలువ వేయాలని చెప్పి తీర్పు తీర్చగానే ఆ మనిషిని సాదాసీదముగా లేకపోతే అదే రీతిగా వెళ్ళి సిలువ ఎక్కించలేదండి. అదే రీతిగా సిలువను ఎక్కించలేదు. మధ్యలో చాలా జరిగినాయండి. రోమన్ సైనికులు పొంతు పిలాతు కోరిక మేరకు, పొంతు పిలాతు ఆజ్ఞ మేరకు రోమన్ సైనికులు క్రూరంగా, ఎంతో బలవంతంగా దేవుని యొక్క వీపును మీరందరూ కూడా గమనించి చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని యొక్క వీపును కొరడాలతో, చర్మము చేర్చగలేటటువంటి కొరడాలతో ఆయన యొక్క వీపు
నాగటి సాల వలె దున్నబడిందండి. ఆయన యొక్క వీపు నాగటి సాల వలె దున్నబడింది ఆ యొక్క కొరడాలతో. ఆయన యొక్క తల, ఆయన యొక్క నెత్తి మీద, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నెత్తి మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది. సాదా సీదా అయినటువంటి ముళ్ళు కాదండి అవి. మనలో మనం కనుక వాటిని అమర్చుకుంటే మనం మరణానికే పాత్రలమవుతాం. మీరందరూ కూడా గమనించాలి, సాదా సీదమైనటువంటి ముళ్ళులు కాదండి. ఎంతో లోతైనటువంటి, ఎంతో పొదునైనటువంటి ఆ యొక్క మేకుల వల్ల ఉన్నటువంటి ముళ్ళండి అవి. ఆ ముళ్ళు కిరీటముగా అంటండి. ఆయన బంగారుతో మేయబడిన అనేక వెలగల రాళ్ళు, ఎంతో మంచి విలువైనటువంటి కిరీటము ధరించవలసిన ఆ తల ఈనాడైనా సరే, ఈ రోజునే ఆ యొక్క తల మీద నీతి కిరీటము, నిత్యము ఉండేటటువంటి కిరీటము ఉంచబడిసిన ఆ నెత్తి మీద ముళ్ళ కిరీటము ఉంచబడింది. కానీ నీకోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు తెలుసా? నీకోసం నిత్యము కావాల్సినటువంటి నీతి కిరీటము నీకోసం ఏర్పాటు చేస్తున్నారు పైన. ఆయన ముళ్ళ కిరీటము ఆయన నెత్తి మీద పెట్టించుకుని నీ నెత్తి మీద, మన నెత్తి మీద నీతి కిరీటము పెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ నీతి కిరీటము మనం పొందుకోవాలని ప్రయాసపడాలి. మీరందరూ కూడా గమనించండి, ఆయన యొక్క శరీరాన్ని నలగొట్టుకుని నీ యొక్క శరీరానికి విశ్రాంతి కలుగజేయాలని ఆశపడతాడు. మీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయన యొక్క శరీరాన్ని ధారాళముగా, ఆయన యొక్క రక్తాన్ని ధారాళముగా ధారపోసి, ఆయన యొక్క వీపు నాగటి సాల వాళ్ళు దున్నించుకొని, ఆయన యొక్క శరీరము రక్త ప్రసరణమై ఆ వీధంతా కూడా ఆయన మోయలేనటువంటి భారమైన సిలువను మోసుకుంటూ ఆయన నడుచుకున్నటువంటి ప్రతి ఒక్క దారి కూడా రక్తముతో నిండబడింది, రక్తముతో మునగబడింది. ఆయన యొక్క రక్తము ఈ నేల మీద కాల్చబడింది నా పాపముల కోసమే. అది నువ్వు అందరం కూడా, ఇక్కడున్న మనందరం కూడా ఎరగాలండి. నిజమైన రక్షకుడు ఎవరో మీరు తెలుసుకోవాలి. నిజమైన రక్షకుడు తెలుసుకొని ఆయనే మన రక్షకుడిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఈనాడు మీ సొంత రక్షకుడు ఎవరు అని గనక నన్ను ప్రశ్నిస్తే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నేను మనస్ఫూర్తిగా, ఎంతో ఆనందముతో, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి నేను, దేవుని చేత అనేకమైనటువంటి మంచి కార్యములు చేసినటువంటి నేను, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నా నిత్యమైన రక్షకుడు అని నేను నమ్ముతాను. మీ అందరికీ కూడా తెలియపరుస్తానండి. అటువంటి నిజమైన రక్షకుడు మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మీ కొరకు రక్తము కార్చినటువంటి దేవుడును మీరు అంగీకరించాలి. ఆయన తప్ప మరొక మార్గం మనకు లేదండి. ఆయన తప్ప మనకు మరొక మార్గం లేదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఇక్కడ ఉన్నంతకాలం అనుకుంటారు అంతే. మనం ఇక్కడ ఉన్నాం, బ్రతుకుతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, భోగభాగ్యాలు అనుభవిస్తున్నాం. కానీ చచ్చిపోయాక ఎడుగు వెళ్తున్నాండి. మనం అక్కడ ఉంటాం, చచ్చిపోయాక ఎడుగు వెళ్తాడు అనుకుంటాం. కానీ మీ శరీరాలు చూడకపోయినా మీ ఆత్మలు ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీ యొక్క శరీరాలలో సజీవులుగా లేకపోయినా మీ ఆత్మ ఎప్పుడు సజీవంగానే ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు గనుక మనందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మీరు మోసం చేయండి, మీరు అబద్ధాలు ఆడండి, మీరు హత్యలు చేయండి, మీరు వ్యభిచరించండి, మీరు అన్యాయపు తీర్పులు తీర్చండి, మీరు అసత్యాన్ని నమ్మండి, ఈ లోకానుసారమైన జీవితాన్ని మీరు జీవించండి ఏంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పడం లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్క మాటే చెప్తున్నారు, నేను పరిశుద్ధుడిని గనుక మీరందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి. నిత్య రాజ్యానికి మీరందరూ కూడా వారసులు అవ్వాలి. నీతి కిరీటాన్ని మీ నెత్తి మీద ధరింపజేసుకోవాలి.
ఆ నీతి కిరీటం కోసం, నిత్య రాజ్యానికి వారసులు అవ్వడానికి కోసం ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కుడి చేతిలో, కుడి ప్రక్కన ఆ స్థానాన్ని పొందడం కోసం మీరందరూ కూడా ప్రయాసపడాలి. మీరందరూ కూడా ప్రయాసపడాలి. ఈ రోజున ఇంత దూరం ప్రయాసపడి వచ్చిన నన్ను ఈ గ్రామస్తులందరూ కూడా మొన్నటి దినాన్ని కూడా నన్ను ఎంతో ప్రేమించి నాకు ఇక్కడ సహాయం చేసినటువంటి వ్యక్తికే కానివ్వండి, సహకరించినటువంటి గ్రామస్తులే కానివ్వండి, అనేక మంది ఈ గ్రామంలో అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారండి. అనేక మంది కాదండి, అందరూ మంచి వాళ్ళు ఉన్నారు. నా ఊరు తెలియదు, నా పేరు తెలియదు, నేనేం చేస్తానో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి మైకు పెట్టుకుని ప్రభువైన యేసు క్రీస్తు వారిని ప్రకటిస్తున్నాను. ఎవరు కూడా బాధపడకుండా ఎంతో శాంతితో నా మాటలు మీరు చక్కగా ఏమండి, ఒక మనిషికి మనిషి సహకరించుకుంటూ, ఒక మనిషిని మనిషి ప్రేమించుకుంటూ ఎంతో మంచిగా మీ గ్రామస్తులు అందరూ కూడా నాకు సహకరించారండి. ఈ సహకారాన్ని ఇచ్చిన దేవునికి మొట్టమొదటిగా నా స్తుతులు చెప్పుకుంటున్నానండి. నా వందనాలు, నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటున్నాను. రెండవదిగా ఈ గ్రామస్తులందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియపరచుకుంటున్నానండి. నా యొక్క కృతజ్ఞతలు మీకు తెలియపరచుకుంటున్నానండి. మీరే కనుక నాకు సహకరించకపోతే, మీ గ్రామస్తులే కనుక నాకు సహకరించకపోతే ఈ రోజున ఇంత మంచి మాటలు, ఇంత మంచి ఉపదేశాన్ని, ఇంత మంచి వాక్యాన్ని మీ ముందుంచి మీ నిజమైన రక్షకుడు ఎవరో మీకు తెలియపరిచేవాడని కాదండి. నిన్న చెప్పాలనుకున్న మాటలు మీకు తెలియపరిచారు. మీరు నిజమైన రక్షకుడు ఎవరో, ఆయన ఎంత ప్రయాసపడి, ఎంత భారము కలిగి, ఎంత ఇబ్బందులు కలిగి ఆయన యొక్క వీపు నాగడిసాల వెళ్ళి తుండించుకుని ఆయన యొక్క నెత్తి మీద నీతి కిరీటం ఉండవలసిన ప్రదేశంలో ముళ్ళ కిరీటం అమర్చుకుని నీ నా కోసం సిలువ వేయబడి రక్తాన్ని కార్చినటువంటి మన రక్షకుడిని మీ అందరికీ కూడా పరిచయం చేయడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మీ గ్రామస్తుల సహకారంతో ఈ రోజున ఇంత అద్భుతంగా ఈ రోజున మీకు దీనికి జ్ఞాపకం చేశాను, మీ అందరికీ తెలియపరిచాను. మీకు నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. తిన్నవారందరూ కూడా ఈ మాటలు వదిలేయకుండా, నేను చెప్పినటువంటి మాటలు ఈ హృదయాల్లో బలపరుచుకుని, స్థిరపరచుకుని, ఈ మాటలు అనేక మందితో పంచుకుని ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క వాక్యాన్ని మీ హృదయంలో నీరు కట్టి ఫలింపజేయాలని, దానికి ప్రతిఫలం పొందడానికి మీకు ప్రయాసం అనుగ్రహించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను ఎంతో వేడుకుంటున్నాను. మీ అందరి కోసం, మీ గ్రామస్తుల కోసం, ఇప్పుడు జరిగినటువంటి ఈ సువార్త ప్రకటన కోసం నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని మాటకు విధేయత చూపుతూ, దేవుని మీద ప్రేమ కలిగి, ఆ దేవుడు నిజమైన రక్షకుడని మీకు అంగీకరించబడిన వారు తల వచ్చి ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు నాయనా. ఇప్పటి వరకు ఈ స్థలానికి చేర్చి మమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున మీ కృపతో నింపి సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క గ్రామానికి నడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ఇక్కడ సహాయం చేసినటువంటి పెద్ద మనుషులకు, ఇక్కడ సహకారులుగా ఉన్నటువంటి గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మొట్టమొదటిగా దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటున్నాను. ఈ ప్రణాళిక దయచేసి ఆయన చిత్తానుసారంగా నన్ను నడిపించుకున్నందుకు దేవునికి నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ రోజున ప్రత్యేకమైన దినాన్న ఇక్కడ నా ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ యొక్క గ్రామంలోనికి నడిపించి నిజమైన రక్షకుడు ఎవరో మీ అందరికీ తెలియపరచుకుని ప్రభు ఎంతో ఘనత పొందారని నేను నమ్ముతున్నాను. మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడాలని, దేవునిలో ఎదగాలని, నిజమైన రక్షకుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలని, మీ యొక్క గృహంలో ఉన్నటువంటి అవిధేయతలను తీసివేసి మీ యొక్క లోకానుసారమైనటువంటి పనులను మీరందరూ కూడా పారద్రోలి ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంతో వేడుకుంటున్నానండి. నా యొక్క నిత్య ప్రార్థనలో మీ అందరినీ కూడా జ్ఞాపకం చేస్తానని మరొకసారి మీకు విన్నపించుకుంటున్నాను. మీ యొక్క కుటుంబాలు బలపరచబడాలి,
మీ యొక్క జీవితాలు బలపరచబడాలి, మీ యొక్క ఆరోగ్యాలు బలపరచబడాలి, మీ యొక్క ఉద్యోగాలు బలపరచబడాలి, మీ యొక్క చేతి పనులు బలపరచబడాలి, మీరు దేవునిలో బలంగా వాడబడాలంటే. మీ గృహంలో ఎటువంటి దురాత్మ శక్తులు సంభవించిన, దురాత్మ శక్తులు ఏలుబడి ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అవన్నీ తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క దురాత్మ శక్తి కూడా విడుదల కావాలని ప్రార్థిస్తున్నాం. ప్రభు అయిన యేసు రక్తముతో మీరందరూ కడగబడి మీ అందరూ పరిశుద్ధులుగా ఉండి నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని వేడుకుంటూ ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. సరేలే అన్న వస్తాలేరా.